అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగ్లాదేశ్ అతివాద నాయకుడు ఇన్క్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజధాని ఢాకా సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. బంగ్లాదేశ్ లో హిందువులపై అతి కిరాతకంగా దాడులు చేస్తున్నారు. మెమైజ్ సింగ్ డివిజన్ లోని భలూకాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుణ్ణి కొట్టి చంపారు. దీపు చంద్రదాస్ ను స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్, అతని పూర్వీకులు చాలా కాలం కిందటే బంగ్లాదేశ్ కు వలస వెళ్లారు. ఇక భలూకాలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర పనిచేస్తుండేవాడు. బాలియాపారా ప్రాంతంలో అల్లరి ముక్కులు అతనిపై దాడికి దిగాయి, దారుణంగా హత్య చేశాయి. మహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై ఆ హిందూ యువకుణ్ణి కొట్టి చంపారు. అనంతరం నడి రోడ్డుపై వేలాది మంది చూస్తుండగా ఉరివేసి తగలబెట్టారు. భారతీయ హిందువు మంటల్లో తగలబడుతుంటే బంగ్లాదేశీ అల్లరి ముక్కులు సంబరాలు చేసుకున్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. బంగ్లాలో కొనసాగుతున్న తీవ్ర పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. బంగ్లాదేశ్ లో పరిస్థితులు గత 2-3 రోజులుగా తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. రోజు రోజుకు పరిస్థితులు చేజారిపోయే పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసుకుని అదే సందర్భంలో భారత్ టార్గెట్ గా కూడా వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఇంక్లాబ్ సంబంధించి ఒక ప్రతినిధి చనిపోయినప్పుడంతో అతన్ని కాల్పులు జరిపి చంపడంతో మొత్తంగా కూడా ఈ యొక్క వివాదం మొత్తం ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. సో మొత్తంగా కూడా నిన్న నుంచి కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అల్లర్లు, వైపు ఆందోళన, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క భారత హైకమిషన్ కార్యాలయం దగ్గర కూడా నిరసనకారులు రెచ్చిపోతున్నారు, దాడులు తెగపడుతున్నారు. హిందువులు ఆలయాలు, హిందువులను టార్గెట్ చేసుకునే బంగ్లాదేశ్ లో ఒక వర్గం మొత్తం విధ్వంసాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు. సో ఈ మొత్తానికి కారణం ఏంటంటే ఇన్క్విలాబ్ మంచ్ ప్రతినిధి అయినటువంటి షరీఫ్ ఉస్మాన్ హైదీ అనే వ్యక్తి పైన అతను ఎవడైతే ఉన్నాడో ఆ ప్రతినిధికి సంబంధించి ఈ ఇన్క్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైదీ పైన 2 రోజుల క్రితం కాల్పులు జరిగాయి. సో ఒక కార్యక్రమంలో పాల్గొంటుండగా అతనిపై కాల్పులు జరిపాయి. తీవ్ర గాయాలతో సింగపూర్ లోని ప్రత్యేక ఆసుపత్రి సింగపూర్ లో చికిత్స పొందుతూ మరణించాడు. సో అతను మరణ వార్త తెలియగానే అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం మొత్తం కూడా, ఆయన అనుచరులు కావచ్చు, ఆయన వర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. సో మొత్తంగా ఈ యొక్క ఇంక్విలాబ్ మంచ్ సంబంధించి చూస్తా ఉంటే పాస్ట్ హిస్టరీ అంతా కూడా ఒకవైపు భారత్ పైన విద్వేషము, అదే సందర్భంలో హిందువుల పైన తీవ్ర విద్వేషంతో రగిలిపోతా ఉన్నారు. సో ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం కూడా జూలైలో అక్కడ ఉన్నటువంటి భారత్ తో ఉన్నటువంటి షేక్ హసీనా సంబంధించి మంచి 2 దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉండే. సో అలాంటి నేపథ్యంలో జూలైలో ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఆందోళన నిరసన తీసుకొచ్చారు. సో షేక్ హసీనాను ఒక రకంగా ఆ ప్రధాని పదవిని తీసేంత వరకు వచ్చినట్టు కారణం కూడా దాని వెనుక ఈ యొక్క హైదీ పాత్ర ఉంది. అతని అంత పెద్ద ఎత్తున ఈ మొత్తం ఉద్యమాన్ని సృష్టించింది ఆయన. సో అట్లాంటి అందులో కూడా మొత్తం హిందుత్వం, అదేవిధంగా భారత్ వ్యతిరేకంగా అందులో చేపట్టిన ఉద్యమే పెద్ద ఎత్తున పెద్ద సంచలనంగా రాజకీయ అస్థిరతకు కారణమైంది జూలైలో. ఆ తర్వాత మళ్ళా కొత్తగా తాత్కాలిక ప్రధానిగా కూడా ఎన్నుకునే పరిస్థితి వచ్చింది. సో ఆ మొత్తం జరిగిన నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ మహమ్మద్ యూనుస్ ను తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆ తాత్కాలిక ప్రధాని కూడా మహమ్మద్ యూనుస్ అంటే కూడా భారత్ పైన కూడా కొంత వ్యతిరేక భావజాలము, హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రధానిగా అయ్యాడో అప్పటి నుంచి కూడా దేశంలో హిందువులు, అదేవిధంగా భారతీయులకు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన కూడా అందరి తీవ్ర కలకలం సంచలనం రేపుతా ఉంది. ఒక రకంగా హిందువులపై దాడులకు ప్రత్యేక నిదర్శనం ఏంటంటే ఈ రోజు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి దీప్ చంద్ర దాస్ అనే వ్యక్తి
బంగ్లాదేశ్ లో ఒక ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాడు. సో అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న సందర్భంలో అతను బయటకు వస్తున్నారు కొంతమంది దుండగులు అతన్ని అటాక్ చేసి అతన్ని దాడి చేసి తీవ్రంగా గాయపరచడం కాకుండా ఒక చెట్టు కట్టేసి బహిరంగంగానే సజీవంగానే ఆ తగలబెట్టిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఎంత అరాచకంగా అక్కడ మూకలు చెలరేగిపోతున్నాయి, హిందూ వ్యతిరేక శక్తులు ఎలా పేటరేగిపోతున్నాయనే కారణం ఈ యొక్క దీప్ దాస్ ఉదంతమే. సో మొత్తం కూడా మైమెన్ సింగ్ డివిజన్ లోని భలూకాలో దీప్ చంద్రదాస్ అనే హిందూ యువకుడు అతను అక్కడ కొద్దిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఒక గార్మెంట్ షాప్ లో పనిచేస్తున్నాడు. అట్లాంటి పని చేసుకుని పని ముగించుకుని వస్తుండగా బాలియాపార ప్రాంతంలో అల్లరి ముక్కులు అతన్ని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడి అతన్ని అభ్యంతరంగా వ్యాఖ్యలు చేశారనే ఒక అపవాదుతో ఒక నిపం నెట్టి అతన్ని పట్టుకొచ్చి బహిరంగంగానే చెట్టు కట్టేసి తగలబెట్టిన పరిస్థితి కనపడుతుంది. సో దీనికి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే వరుస పెట్టి ఒకవైపు హిందువుల టార్గెట్ గా దాడి జరుగుతుందో, మరోవైపు భారత్ పైన కొద్ది రోజుల క్రితం ఎవరైతే చనిపోయాడో హైదీ జూలై తర్వాత బంగ్లాదేశ్ లో కొత్త తాత్కాలిక పతనం ఏర్పడిన తర్వాత గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో భారత్ లోని కొంత భాగాన్ని గ్రేటర్ బంగ్లాదేశ్ తో కలపాలని కూడా కొంత ఒక మ్యాప్ ను పెట్టి కొంత రాజకీయంగా సంచలనం సృష్టించారు. అప్పుడే అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడే మరణించడం, ఆ తర్వాత వెంటనే బంగ్లాదేశ్ లో తీవ్ర అల్లరుని వ్యక్తం కావడంతో పరిస్థితి ఎలా చేజారిపోతుందో అనే దానికి ప్రత్యేక నిదర్శనం తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు ఆ దీప్ చంద్ర దాస్ చనిపోయిన పరిస్థితి మాత్రం అతన్ని హత్య చేయడం మాత్రం హిందువుగా ఉన్న అయినందుకే హత్య చేశారు. అయితే బంగ్లాలో పరిణామాల పట్ల భారత్ ఏమైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? భారత విదేశాంగ శాఖ ఏమైనా రెస్పాండ్ అయిందా రాధాకృష్ణ? నిన్న నుంచి కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ హైకమిషన్, భారత్ సంబంధించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటుంది. సో అక్కడ ఎవరైతే భారతీయులకు సంబంధించి బంగ్లా పర్యటన ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా కొంత ఇప్పటికే వాళ్ళకు కొంత హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో. గతంలో షేక్ హసీనా ఉన్నప్పుడు కొంత సత్యమందల కలిగిన నేపథ్యంలో అక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా కొంత మనం సెటిల్ చేసుకునే అవకాశం ఉండేది. సో ఇప్పుడు భారత్ బద్ద వ్యతిరేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ ప్రధానిగా ఉన్నాడు, తాత్కాలిక ప్రధానిగా. సో దానికి తోడు ఇప్పుడు మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఇంక్యులా నుంచి సంబంధించి ప్రతినిధి ఇప్పుడు మరణించడంతో, హైదీ మరణించడంతో అక్కడ ఇంకా వాళ్ళ ఉన్నటువంటి ఆ శక్తులన్నీ కూడా పేటరేగిపోతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జాగ్రత్తలో మనం అక్కడ ఎవరైతే ఉన్నారో భారతీయులంతా జాగ్రత్తగా ఉంటే మేలు. లేనిపోని అక్కడ ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వెంటనే భారత హైకమిషన్ కార్యాలయానికి చేరుకోవాలి, లేకపోతే వాటిని సంప్రదించాల్సిందిగా కూడా ఇప్పటికే వాళ్ళకి సూచన చేసింది. సో అల్టిమేట్ గా ఇప్పుడు పరిస్థితులు మాత్రం పూర్తి స్థాయిలో చేజారిపోయినాయని మనం భావించాల్సి ఉంటుంది. ఒకవైపు రాడికల్స్ రెచ్చిపోతున్నారు, మరోవైపు మహమ్మద్ యూనస్ కూడా ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా భారత్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి కదా. అటు చైనాకి దగ్గరవుతూ ఉండడం, ఇటు పాకిస్తాన్ తో వాణిజ్యం నడుపుతూ మరింత చేరువయ్యేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం, భారత్ కు సంబంధించి ముఖ్యంగా 7 సిస్టర్స్ కు సంబంధించినటువంటి మ్యాప్ల మీద తరచుగా ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ఆయా రాష్ట్రాల మీద. అలాగే మ్యాప్ ని కూడా ఈ మధ్య మనం చూసినటువంటి పరిస్థితి, దాన్ని బంగ్లాలో కలిపి చూపించడం, ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు బంగ్లాదేశ్ లో? అంటే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో ఏర్పడినటువంటి ప్రభుత్వం మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం కూడా మొత్తం ఇటు పాకిస్తాన్, చైనా అదుపాజ్ఞలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా ఎప్పుడైతే పెహల్గాం ఘటన తర్వాత భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది, ఆ తర్వాత కొంత భారత్ పాకిస్తాన్ పై పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రకటించే పరిస్థితుల్లో పాకిస్తాన్ కూడా ఆ బంగ్లాదేశ్ మద్దతు కోరుకున్న పరిస్థితి. అవసరమైతే బంగ్లాదేశ్ సంబంధించి కూడా సైన్యం భారత్ పై అటాక్ చేయాలని భావించింది. సో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం భారత్ టార్గెట్ చేసుకుని ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు దానికి అనుగుణంగానే పాకిస్తాన్ సంబంధించి సపోర్ట్ తో మద్దతుతో ఇటు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు విపరీత చర్యలకు పాల్పడుతూ ఉంది. సో ఒకవైపు ఇటు పాకిస్తాన్ సంబంధించి మనకి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇష్యూ ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇది కూడా నడుస్తా. ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల నేపథ్యంలో కొంత వ్యాపులు పెట్టి భారత్ను రెచ్చగొట్టి భారత్ లో కొంత అస్థిరతను సృష్టించాలని బంగ్లాదేశ్ కీర్తులు బండుతుంది తెలుస్తోంది. సో అందు గురించి సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి నిరసన పేరుతో, ఆందోళన పేరుతో హిందువులను టార్గెట్ చేసుకొని అదే సందర్భంలో భారత్ హైకమిషన్ కాలేజీలను టార్గెట్ చేసుకుని దారిలోకి పాల్పడుతుంది. సో ఈ రోజు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా దాంట్లో భాగంగానే మనం భావించాల్సి వస్తుంది. సో అల్టిమేట్ గా ఈ మొత్తంలో కూడా ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం భారత్ చైనా బంగ్లాదేశ్ సరిహద్దులు, పాకిస్తాన్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత
ఉద్రిక్త పరిస్థితులు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడితే భారత్ కొంత అస్థిరత పొందుతుంది, ఆత్మరక్షణ పడిపోతుందనే ఒక భ్రమలో ఇలాంటి కార్యకలాపాలు పాడుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా భారత్ ధీటుగానే వాటికి అన్నిటికీ కూడా సమాధానం ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.